యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రోజు సంఘాలలో ఈ రోజు పేరుకే నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి వేషధార క్రైస్తవులు ఎలాగైతే పాటలు పాడి పాటలు అయిపోయిన తర్వాత లెగుర్రిగా ఆరాధన చేద్దామని చెప్పేసి లెగిసి చేస్తున్నటువంటి విధానంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితంలో ఎక్కడైనా చేశాడా? సత్యము ఆత్మతోను సత్యంతోను అన్నప్పుడు ఈ రెండు లేకుండా నువ్వు ఎన్ని చేసినా ఏం లాభం? నేను నీకు బెండకాయలు ఇవ్వాలి, నేను నీకు కూరగాయలు ఇవ్వాలి, వంకాయలు ఇవ్వాలి అని అంటే సప్పుడు కాకుండా ఇస్తే సరిపోతుంది కదా. జాగ్రత్తగా పద్ధతిగా పాడవని కూరగాయలని తీసుకొచ్చేసి ఇస్తే సరిపోతుందా? లేకపోతే ఆ వంకాయలు నీకే కూరగాయలు నీకే అంటే వెళ్ళిపోతాయా? మీరు చేసేదే ఆరాధన అనంటే ఆ కాలంలో పౌలు, పేతురు, యాకోబు, యోహానులు అసలు ఆరాధన చేయలేదనాలే. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సమస్త సృష్టిని సృష్టించినటువంటి ఆత్మ అయి ఉన్నటువంటి దేవుడు, సదాకాలము రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి దేవుడు, సదాకాలము ఉన్నవాడైనటువంటి దేవుడు, ఆ దేవునికి ఆయన కుమారుడు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి అని అనుకొని అందు నిమిత్తమై ఆయన మాటల్ని నేర్చుకోవటానికి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ, అలాగే లైవ్ లో వింటున్నటువంటి వారందరికీ క్రీస్తు పేరిటనే నా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా కామన్ పాయింట్, విరివిగా మనం మాట్లాడుకునేటటువంటి విషయం, కానీ అసలు అర్థం కాని విషయం కూడా అదొకసారి మనం మాట్లాడుకుందాం. ఈరోజు ప్రతి ఆదివారం క్రైస్తవులందరూ ఏం చేస్తారు చెప్పండి? క్రైస్తవులు అనబడినటువంటి వారందరూ ప్రతి ఆదివారం ఏం చేస్తారు? మీరు గమ్మున కూర్చోవాలని నేను ప్రశ్నలు అడగట్లే, మీరు జవాబు చెప్తారేమని ప్రశ్నలు అడుగుతున్నా. మీకు తెలిసింది చెప్పండి, గమ్మున కూర్చోకూడదు. అర్థమైందా? ప్రతి ఆదివారం పోనీ మీరేం చేస్తారో చెప్పండి. చెప్పుడు, ప్రశ్నకు జవాబు చెప్పుడు. ఇంకా అందరూ చెప్పాలి. ఏం చేస్తారు ప్రతి క్రైస్తవులు? ఆదివారం ఏం చేస్తారు? ఆదివారం క్రైస్తవులైనటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇంకా ఏం చేస్తారు? సంఘానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేస్తారు కదా. ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏం చేస్తారు? ఆరాధన అంటే ఏం చేస్తారు? రావటం, కొన్ని పాటలు పాడుకోవటం, దానికంటే ముందు ఒక ప్రార్థన, ఆరంభ ప్రార్థన, ఆ తర్వాత కొన్ని పాటలు, ఆ తర్వాత కొన్ని సంఘాలలో పాటలు పాడుకున్నాము, ఓకే, ఇప్పుడు అందరూ లెగండి ఆరాధన చేసుకుందాం అని అంటారు. కొద్దిసేపు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు కదా. కొద్దిసేపు ఆరాధన చేస్తారు. ఆరాధన అని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? లేచి కళ్ళు మూసుకొని తప్పట్లు కొట్టుకుంటూ, ఊగేటోళ్ళు ఊగుతుంటారు, ఏడ్చే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, గెంతే వాళ్ళు గెంతుతుంటారు. అదంతా పాటలు పాడుతూనే ఒక పాట చక్కగా. మళ్ళీ స్పెషల్గా ఆరాధనకు ఒక స్పెషల్ పాట ఉంటుంది. ఆరాధనకు స్పెషల్ పాట, ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే కదా. ఈ పాట ఈరోజు బాగా మనకు అర్థం కావాలి అని అంటే, బయట మనం క్రీస్తు దగ్గరికి రాక మునుపు మనం వాడిన పదం ఏంటి? ఆరాధన అని వాడకుండా పూజ అని కదా. పూజ ఎట్లా చేయాలి అన్నప్పుడు అక్కడ పురోహితులు చెప్తారు. అర్థమవుతుందా? పురోహితులు చెప్తారు ఏమని? ఏవేవో తీసుకురావాలి వస్తువులు అంటాడు. దాన్ని ఏమంటారు? పూజా సామాగ్రి. సమజవుతుందా? దుకాణానికి వెళ్తే ఆ దుకాణంలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక్క మాట చెప్తే చాలు, పూజా సామాగ్రి కావాలి అని అంటే అన్ని ఇస్తాడు. అవునా? అందులో ప్రాముఖ్యమైనవి కొన్ని ఉంటాయి, కొన్ని మిస్ అయినా ప్రాముఖ్యమైనవి కొన్ని ఉంటాయి. అవి లేకుండా ఏం జరగదు అక్కడ. అర్థమవుతుందా? అది లేకుండా ఏం జరగదు? పూజ జరగదు. అడుగుదాం ఒక్క మాట, ఇవి కావాలి పూజకు అని ఎవరు చెప్పారు అయ్యగారు నీకు అని అక్కడున్న అయ్యగారిని అడిగితే ఆయన ఏం చెప్తాడు? సమాధానం ఏమో, ఆయన ఏం చెప్తాడో నాకు తెలియదు. ఎక్కడి నుంచి తెచ్చానంటాడో, ఏదైనా రిఫరెన్స్ చూపిస్తాడా, లేకపోతే మనం ఏర్పాటు చేసుకున్నామంటాడా, సంథింగ్. అదేమైనా కావచ్చు, అది మనకు సంబంధం లేదు.
కానీ అదెందుకు చెప్పాను అని అంటే మనకు బాగా అర్థం కావాలిగా పాఠం. ఈరోజు పాఠమే ఆదివారం చేసేది ఆరాధన. ఇది టైటిల్ ఈరోజు. ప్రతి ఆదివారం క్రైస్తవులు చేస్తున్నది ఆరాధన. ఇది మనం ఈరోజు మాట్లాడుకునేటువంటి అంశం. ఓకే, అయితే ఇది అర్థం కావటం కోసమే ఆ విషయాలు భౌతికమైనటువంటి విషయాలు కదా అవి. పూజ చేయాలంటే పూజ సామాగ్రి ఖచ్చితంగా తేవాలి, ఉండాలి. ఇప్పుడు మనం నిజ దేవుణ్ణి ఆరాధించాలి. దానికి పూజా సామాగ్రిలేంటి చెప్పండి? అకార్డింగ్ టు ది బైబిల్ ప్రకారంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే ఆరాధన సామాగ్రి ఏంటి? అది ప్రాముఖ్యం కదా. ఇప్పుడు మీకు పూజా సామాగ్రి లేదా ఆరాధన సామాగ్రి ఏదైతుందో దాన్ని ఏవేవి తీసుకురావాలి, ఏవేమి ఉండాలి, ఎలా ఆరాధించాలి అనేటటువంటి విషయాలు మీకెవరు చెప్పారు అని క్రైస్తవులను అడిగితే క్రైస్తవులకు ఎవరు చెప్తారు? దేవుడే చెప్పాడు. దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు కదా. ఎక్కడుంది పూజా సామాగ్రి? ఏమేమి ఉండాలి, ఏముండాలని ఎక్కడ రాయబడింది బైబిల్లో? ఒక్కసారి చూద్దామా? మనమందరం ఎవరము కదా. మనతో దేవుడు ఎలా మాట్లాడాడో తెలుసా? ఫస్ట్ తెలుసు. ఇది నిజంగా క్రైస్తవులకు తెలియదు. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి దేవుడు మనతో ఎలా మాట్లాడాడు అనే విషయం తెలుసుకొని ఏం మాట్లాడాడు ఆరాధన విషయంలో అనే వరకు మనం వెళ్దాం. ఓకేనా? తీయండి ఒకసారి బైబిల్ తీసి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం అందరూ తెరిచి చూడాలి. 1, 2 వచనాలు బాగా వినాలి. ఈ మాట క్రైస్తవులకు తెలియాలబ్బా. ఈ మాట అర్థం కావాలి క్రైస్తవులకు, అంతే. ఎవడెవడైతే నేను క్రైస్తవుణ్ణి అని భ్రమపడుతున్నాడో ఆ భ్రమలో నుంచి వాడు బయటికి రావాలి అని మాట అర్థం కావాలా. బైబిల్ చదివేటప్పుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేటప్పుడు ప్రతి క్రైస్తవుడని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి ప్రతి వేషధారికి తెలియాలి. ఓకే, ఏం చెప్పాడు ఇక్కడ? పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడింది దేవుడు అంటున్నాడు. దేవుడు ఎలా మాట్లాడాడట పూర్వకాలంలో? నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఎలా గుడ్డి క్రైస్తవ్యమా, కళ్ళు తెరిచి చూడుమా, ప్రజలను మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నటువంటి పాస్టర్స్ గుంపు, ఆ బృందం కళ్ళు తెరిచి చూడాల్సిన వచనం, మనసు పెట్టి వినాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఈ దినముల అంతమందు ఎవరు? కుమారుని ద్వారా మనతో మాట్లాడింది ఎవరండి? దేవుడు. ఎవరి ద్వారా మాట్లాడాడు? ఎవరితో మాట్లాడాడు? మనతో దేవుడు ఎలా మాట్లాడాడు? తన కుమారుని ద్వారా మాట్లాడెను కదా. సో ఇప్పుడు కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాట్లాడింది ఎవరు? దేవుడు. అందుకోసమే నా సొంత మాట ఏమీ నేను మాట్లాడలేదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తా ఉంటాడు. ఏం మాట్లాడాలో, ఏం అనవలేనో ప్రతిదీ నేను నేర్చుకుని వచ్చాను, నా తండ్రి నాకు నేర్పించాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు. 12వ అధ్యాయం అనుకుంటాను, యోహాను సువార్త 12:49 యోహాను సువార్త. ఎలాగనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను నేను. అందుకోసమే దేవుడు అపోస్తలుల ద్వారా మాట్లాడినప్పుడు, అనగా అపోస్తలులు పరిశుద్ధాత్మ పూర్ణులై వారు మాట్లాడినప్పుడు
అపోస్తలులు పరిశుద్ధాత్మ పూర్ణులుగా మాట్లాడినప్పటికీ కూడా అవన్నీ కూడా క్రీస్తులోనివే అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. గుర్తుందో లేదో మీకు? బైబిల్ తెలిసినటువంటి వాళ్ళకి గుర్తుండాలి. అవునా? ఎందుకు ఈ మాట ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అని అంటే, దేవుడు ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో కుమారుని ద్వారా మాట్లాడాను అని అన్నప్పుడు, మరి ఆ సువార్తల్లోనే కదా యేసు ప్రభు మాట్లాడింది. ఆ తర్వాత అపోస్తల కార్యములు కానివ్వండి, పత్రికలు కానివ్వండి, అక్కడ యేసుక్రీస్తు కాదు కదా మాట్లాడింది అని హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ మాట్లాడుతుంటారు కదా. అలాంటి వాళ్ళ మనోనేత్రాలు వెలిగటం కోసము, అలాగే మీకు కూడా ఇట్లాంటి డౌట్ వస్తుంది, మరి దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా, అందుకోసరము నేను ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. దాని కొరకు ఒకసారి ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. 16వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు గలవు అని చెప్తుంది ఎవరు? అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి దేవుడు చాలా సంగతులు చెప్పాడు, అన్ని చెప్పలేదట. ఇంకా చాలా సంగతులు చెప్పవలసివి ఉన్నాయి, ఇంకా చాలా సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఎందుకంటే ఇది కూడా భోజనం లాంటిదే కాబట్టి, పుట్టిన ప్రతి ఒక్కరికి చికెనో మటన్ పెడితే ఎట్టుంటది? పుట్టిన సంవత్సరానికో 6 నెలలకో సచ్చిరుకుంటాడు కదా. అలాగే ఇది కూడా నేను చెప్పాల్సినంత చెప్పాను, ఇంకా చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి, వాటిని నేను చెప్పినా మీరు ఇప్పుడు సహించలేరు. అయితే 13వ వచనం, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అయితే ఆయన ఎవరైనా? ఆత్మ. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. 14వ వచనం, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును. అంటే ఇప్పుడు అర్థం కావాలి, సమస్తం అపోస్తలులు మాట్లాడింది కూడా దేవుడు క్రీస్తుకు చెప్పిన విషయాలే. ఆ క్రీస్తుకు చెప్పిన విషయాలు యేసుక్రీస్తు ప్రభువుల వారు డైరెక్ట్ గా కొన్ని చెప్పాడు, ఇంకా కొన్ని ఎవరి ద్వారా చెప్పించాడు? పరిశుద్ధాత్మ పూర్ణులైన అపోస్తలుల ద్వారా చెప్పించాడు. అయినా కూడా అవన్నీ ఎవరిలోనివి? దేవుడు క్రీస్తుకు చెప్పినవి, దేవుడు యేసుక్రీస్తుకు చెప్పినవి. అందుకోసమే నేను వెళ్ళి దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారు 14వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు యోహాను సువార్తలోని, వేడుకుంటా దేవుణ్ణి. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మను పంపించమని, ఆత్మను పంపించమని తండ్రి నేను వేడుకుంటాను అని చెప్పేసి 16-17 వచనం అనుకుంటాను 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో చెప్తాడు. ఏమన్నాడు? తండ్రిని వేడుకొందును అంటాడు, వేడుకొందును అని అంటున్నాడు. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఇంకా ప్రకటన గ్రంథం చూసారా, అక్కడ కూడా ఈ మాట భలే క్లియర్గా చెప్తా ఉంటాడు. ప్రకటన గ్రంథం ఒక్కసారి 1వ అధ్యాయము 1వ వచనం, మంచి మాట, జాగ్రత్త వినాలి. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు, యేసుక్రీస్తు ఎవరికి కనబరుచుటకు? తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకంటే ఎవరికి? యేసుక్రీస్తుకు. దేవుడు యేసుక్రీస్తునకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ ప్రకటన గ్రంథం. దేవుడు యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఎందుకు అనుగ్రహించాడట దేవుడు ఈ ప్రత్యక్షత యేసుక్రీస్తుకి? తన దాసులకు చెప్పాలని. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన అంటే ఇక్కడ యేసుక్రీస్తు తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అంటే ఇవి కూడా దేవుడు యేసుక్రీస్తుకి ఇస్తే, యేసుక్రీస్తు ప్రభువుల వారు యోహాను గారికి దూతను పంపి కదా. సో కంప్లీట్గా మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటి అని అంటే, కొత్త నిబంధనలో దేవుడు మాట్లాడిన స్టైల్ ఏంటి అని అంటే, త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా, తన కుమారుని ద్వారా మాట్లాడాడు అనే విషయం మనకు ప్రస్ఫుటంగా అర్థం కావాలి. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి? ఆరాధన ఎలా చేయాలి, ఆరాధన యొక్క సామగ్రి ఏంటి? ఇప్పుడు దేవుడు మనకు చెప్పాడు. ఎవరి ద్వారా చెప్పాడు? దేవుడు మనకు చెప్పాడు. ఎవరి ద్వారా చెప్పాడు? యేసుక్రీస్తు ద్వారా, అనగా తన కుమారుడి ద్వారా తెలియచేశాడు. ఎక్కడుంది అది? యోహాను సువార్త 4వ అధ్యాయము
యోహాను సువార్త 4వ అధ్యాయము. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనతో మాట్లాడిన, దేవుడు మనకు చెప్పినటువంటి విషయం, ఆరాధన విషయంలో ఎలా ఆరాధించాలి, ఆరాధన సామాగ్రి ఏంటి అనేది మనకు తెలియజేసాడు. ఒక్కసారి చూడండి. యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు. 21వ వచనం నుంచి చూద్దాం. 21వ వచనం. అమ్మా అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు ఎవరిని తండ్రిని ఆరాధింపరు. ఇక్కడ పర్టికులర్ ప్లేస్. అప్పటి వరకు యెరూషలేములోను, తర్వాత కొండ మీదను ఆరాధిస్తున్నారు, కానీ పర్వతం మీద ఆరాధిస్తున్నారు, యెరూషలేములో ఆరాధిస్తున్నారు. కానీ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో ఇక్కడ మీరు ఆరాధించరు తండ్రిని, ఇక్కడ మీరు ఆరాధించరు, నా మాట నమ్మము. నెక్స్ట్ 22వ వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. బాగా వినండి. అప్పటి వరకు జరిగిన ఆరాధన వేరు, పాత నిబంధనలో జరిగిన ఆరాధన వేరు. విషయం చెప్పాలి అంటే పాత నిబంధనలో ఆరాధనకు ప్రత్యేకమైన ప్లేస్ ఏర్పాటు చేసేది. ప్రత్యేకమైన ప్లేస్ అంటే అక్కడ మాత్రమే ఆరాధించాలి, ఇంకెక్కడ ఆరాధించకూడదు అనే ఒక నిర్దిష్టమైనటువంటి ప్లేస్ దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ప్లేస్ ఇంపార్టెంట్ కాదమ్మా అనే విషయాన్ని చెప్పాడు. ఇప్పటి వరకు అయితే మీరు ఏం చేశారు, యెరూషలేములోను ఆ పర్వతం మీద ఆరాధించారు కదా. అయితే ఒక కాలం వస్తుంది, అప్పుడు అక్కడ ఆరాధించరు. అంటే ఒక నిర్దిష్టమైన ఇక్కడ మాత్రమే ఆరాధించాలి అనేటటువంటి మాట, అలాంటి విధానం ఉండదు అనే విషయం మనకు అర్థం కావాలి అని చెప్తూ ఏం చెప్తున్నాడు తర్వాత నెక్స్ట్ 22వ వచనంలో. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. తెలియని దానిని ఆరాధించేవారు. మేము 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 అనగానే ఎవరు రావాలి అక్కడ? మాట్లాడుతున్నటువంటి ఆయన కూడా. ఎవరు మాట్లాడుతున్నది ఇక్కడ? ఏమని మాట్లాడుతున్నాడు? మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుణ్ణి ఆరాధించారు అనే విషయం ఇక్కడ ఆయన నోటి ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఓకే, ఎప్పుడైనా ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ రోజు సంఘాలలో, ఈ రోజు పేరుకే నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి వేషధార క్రైస్తవులు ఎలాగైతే పాటలు పాడి పాటలు అయిపోయిన తర్వాత లెగుర్రిగా ఆరాధన చేద్దామని చెప్పేసి లెగిసి చేస్తున్నటువంటి విధానంలో యేసుక్రీస్తు ప్రభువు వారు తన జీవితంలో ఎక్కడైనా చేశాడా? చేయలేదా? ఒకవేళ చెయ్యకపోతే యేసు ప్రభు ఆరాధన చేయనట్టేగా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరాధన చేయనట్టే కదా. ఇప్పుడు ఆరాధన అంటేనే అది అని ఫిక్స్ అయినటువంటి వారి దృష్టిలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరాధన చేయనట్టేగా. అది అలా ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభువు వారు లెగురిగా పాటలు పాడుకుంటూ ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ చేద్దామని చెప్పేసి ఆ విధమైనటువంటి ఆరాధన యేసుక్రీస్తు ప్రభువు వారు ఎన్నడైనా ఎప్పటికైనా ఏ రోజైనా ఎక్కడైనా చేశారా? చేయకపోయినా ఆయనే మాట్లాడుతున్నాడు. నేను ఆరాధించాను, మేము ఆరాధిస్తున్నాము, మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాము అని చెప్పాడు. అర్థమవుతుందా? నెక్స్ట్, ఎస్, రక్షణ అనేది అక్కడి నుంచే వస్తుంది, యూదులలో నుండియే కలుగుచున్నది. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాడు? మాట్లాడుతుంది ఎవరితో? సమరయులతో మాట్లాడుతూ రక్షణ అనేది యూదులలో నుండి వచ్చుచున్నది అని ఎందుకు చెప్పాడంటే ఆయన యూదుడే కాబట్టి. యేసుక్రీస్తు ఎవరు? యూదుడే కాబట్టి రక్షణ అనేది యూదుల్లో నుంచే వస్తుంది. 100% రైట్, ఓకే. బట్ ఆరాధన ఎలా చేయాలి అది చెప్తున్నాడు. నెక్స్ట్ మాట. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. వేటితో ఆరాధించాలట? ఆత్మతోనూ. ఇప్పుడు దొరికినయా పూజా సామాగ్రి దొరికిందా? దొరికిన లాభం ఏముంది? ఇప్పుడు బయట పూజా సామాగ్రి దొరికిన లాభం ఏముంది? దాన్ని ఎలా వాడాలో తెలియాలిగా, అంతేనా కదా? దాన్ని ఎలా వాడాలో తెలియాలి కదా. ఏంటి ఆత్మ, ఏంటి సత్యము? సత్యమే నీ దగ్గర లేదు. సత్యము ఆత్మతోను సత్యంతో అన్నప్పుడు ఈ రెండు లేకుండా నువ్వు ఎన్ని చేసినా ఏం లాభం? ఆ రెండు నీ దగ్గర లేకుండా ఆరాధన నీకే అంటే ఏంటన్నట్టు? అది ఏదో కూరగాయలు అమ్మినట్టు. బెండకాయలు నీకే అంటే ఇప్పుడు ఎట్టుందనంటే, నేను నీకు బెండకాయలు ఇవ్వాలి, నేను నీకు కూరగాయలు ఇవ్వాలి, వంకాయలు ఇవ్వాలి అని అంటే సప్పుడు కాకుండా ఇస్తే సరిపోతుంది కదా. జాగ్రత్తగా పద్ధతిగా పాడవని కూరగాయలని తీసుకొచ్చేసి ఇస్తే సరిపోతుందా? లేకపోతే ఆ వంకాయలు నీకే కూరగాయలు నీకే అంటే వెళ్ళిపోతాయా? ఆలోచన చేయండి జాగ్రత్తగా. ఆరాధన నీకే అంటే ఏంటది? ఏం చేస్తున్నావు నువ్వు? ఆరాధిస్తున్నా బ్రదర్
మనం ఇంటికి వెళ్తే భోజనం పెట్టు బ్రదర్ అని అంటే, ఈ భోజనం అంతా నీకే, ఈ భోజనం అంతా నీకే అంటే ఆడ కడుపు నిండుతుందా? ఈరోజు అర్థం కావాలి, ఆరాధన ఎలా చేయాలి, ఆరాధన ఎలా చేయాలి కదా. ఆత్మతోనూ యథార్థవంతుడు ఆరాధన చేస్తే ఎలా చేయాలట? సత్యముతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు నువ్వు వచ్చే ఉన్నది అని అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అలానే ఆరాధించారు, వాటితోనే ఆరాధించారు. ఆరాధించు కాలము వచ్చినది, ఇప్పుడు నువ్వు వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించువారు వట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇంకా క్లియర్గా చెప్పాడు, దేవుడు ఆత్మ గనుక ఎందుకు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, ఎందుకు యేసు ప్రభువుని అడగాలి. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువు గారు ఏం చెప్పాడు? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని చెప్పి. ఎందుకు ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. హలో, ఎందుకో తెలుసా? దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయన ఎలా ఆరాధించాలట? ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెన నేను. వండర్ఫుల్. ఇప్పుడు ఇది ఏ షాప్లో దొరుకుతుంది, ఇది ఏ అంగడిలో దొరుకుతుంది, ఈ పూజా సామాగ్రి. ఇవి లేకుండా నువ్వు ఆరాధన ఎట్లా చేస్తావు? ఇవి లేకుండా నీ ఆరాధన దేవుడు ఎలా స్వీకరిస్తాడు కదా. ఓ మంచి మాట చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం మనం. మెట్టుకు నా సహోదరులారా, ఎవరినందు? ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించండి, ఆనందించండి అంటే మాట అర్థమైందా? ఎక్కడ ఆరాధించాలి? ఎంత కష్టపడితే ఈ మాట అర్థం కావాలి? ఏం చెప్తే ఈ మాట అర్థం అవుతుంది? ప్రభువునందు ఆనందించడం అంటే ఏంటి? ప్రభువునందు ఆనందించటం ఎంత, నువ్వు ఏం చేయాలి అసలు, ఏంటి అసలు అది మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? ఆ ఇంట్లో ఆనందించు అంటే మనకు తెలుసు, మీ ఊర్లో ఆనందించు అంటే మనకు తెలుసు, స్విమ్మింగ్ పూల్లోకి పోయి ఆనందించరా అంటే మనకు తెలుసు, నదిలో దూకి ఆనందించడం అంటే మనకు తెలుసు, బైక్ ఎక్కి ఆనందించడం తెలుసు, ట్రైన్ ఎక్కి ఆనందించడం తెలుసు, హెలికాప్టర్ ఎక్కి ఆనందించడం తెలుసు, తాజ్మహల్ ఎక్కి ఆనందించడం తెలుసు, చార్మినార్ ఎక్కి ఆనందించడం తెలుసు. క్రీస్తునందు ఆనందించటం నీకు తెలుసా? క్రీస్తునందు ఆనందించటం నీకు తెలుసా? తెలియాలి. తెలుస్తుంది, కంటిన్యూషన్ చదవండి, అర్థం అవుతుంది, కంటిన్యూషన్ చదవండి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు ఇష్టమైనది, నాకు కష్టమైనది కాదు, నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. బా, ఏమన్నా మాట్లాడిండా? ఏం మాట్లాడిండు అంటే, కుక్కల విషయమై జాగ్రత్త పడండి అని అంటే, ఊర్ల పొంటి చాలా కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటున్నాడా? ఏంటి, కుక్కల విషయమై జాగ్రత్త పడండి అన్నాడు అని అంటే, మీరు ఫీల్ అవ్వకండి, ఒక మాట చెప్పనా, ఇక్కడ కూడా ఉండొచ్చు కుక్కలు, మనలో కూడా. బా, దుమ్ములేసిపోయే మాట అది. జాగ్రత్త, కుక్కల విషయం. ఎవరు ఇప్పుడు ఈ కుక్కలు? ఎవరి కుక్కలు? బా, కింద కంటిన్యూషన్ లో చెప్పాడు, మొత్తం చెప్పేశాడు. దుష్టులు అయినటువంటి పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు. దుష్టులైనటువంటి పనివారట. ఎవరి గురించి చెప్తున్నాడండి? నేను చెప్పనా? పాస్టర్ల గురించి చెప్తున్నాడు. దేవుని పని చేసేది ఎవరు? ఇప్పుడు కుక్కలు అన్నది ఎవరిని? ఎవరు వీళ్ళు? ఎట్లాంటి వారిని ఇక్కడ కుక్కలతో పోల్చాడు? ఎట్లాంటి వారిని? దుష్టులైన పనివారు అని అన్నాడు. వాళ్లతో జాగ్రత్త, వాళ్లతో జాగ్రత్త, వాళ్లతో జాగ్రత్త అన్నాడు. కంటిన్యూషన్ అర్థమవుతుంది చూడండి జాగ్రత్తగా. ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఇన్ని చెప్తున్నాడు కదా. వీటన్నిటి అర్థం వన్ వర్డ్ లో అర్థమయ్యే విధంగా నెక్స్ట్ మాట రాశాడు. వన్ వర్డ్ లోనే అర్థమైపోతుంది. ఎవరివి కుక్కలు, ఎవరి దుష్టులు, ఎవరి ఈ ఛేదనను ఆచరించే వారు ఎవరు, వీళ్ళ విషయం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఎవరు వీళ్ళు అని అంటే నెక్స్ట్ మాట 3వ వచనం ఏం చెప్పాడు? ఎందుకనగా, ఇది అయిపోయింది, ఎక్స్ప్లెనేషన్ మొత్తం వచ్చేసింది. శరీరమును ఆస్పదము చేసుకొనక, శరీరమును ఆస్పదము చేసుకోకుండా అంటే అర్థం ఏంటి? కరెక్ట్ గా చెప్పాలంటేనండి, శరీర విషయంలో బాప్తిస్మం రోజు చచ్చిపోయినాం మనం. శరీర విషయంలో బాప్తిస్మం రోజు చచ్చిపోయినాం అని అంటే అర్థం ఏంటో తెలుసా?
శరీర సంబంధమైన కోరికల కోసం అస్సలు పని చేయకూడదు. శరీర సంబంధమైన శరీర కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి వెంబడి పడటం, వాటిని తీర్చుకోవటం, వాటి కోసమని శరీరమును ఆస్పదము చేసుకొని చేసే బోధలు, శరీరమును ఆస్పదము చేసుకొని చేసే పని, శరీరమును ఆస్పదము చేసుకొని చేసే ప్రతి పని క్లియర్గా డీటెయిల్స్గా మీకు చెప్పాలి అని అంటే, శరీర సుఖాల కోసం కోటలాంటి ఇల్లు కట్టుకుంటుంటాడు, లక్షలు సంపాదించుకుంటాడు, శరీరానికి కావలసిన వాటన్నింటినీ సమకూర్చుకుంటాడు, శరీర కోరికల కోసం ఏవేవో చేస్తుంటాడు, శరీర కోరికలు తీర్చుకోవటం కోసం. అందుకోసమే వీళ్ళని కుక్కలు అని ఎందుకన్నాడు తెలుసా? బాప్తిస్మం రోజు శరీరం చనిపోయి శరీర కోరికలు వదిలేసి, శరీరానుసారమైన ఆలోచనలు వదిలేసి, ఆత్మీయంగా నువ్వు పుట్టావు, ఆత్మీయంగా నువ్వు ఇప్పటి నుంచి ఎదగాలి, ఆత్మీయతలో నువ్వు ఎదగాలి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడుకున్న తర్వాత కొన్నాళ్ల తర్వాత మరలా ఏం బతికేస్తుంది? శరీరం మరలా బతుకుతుంది. అంటే మరలా శరీర కోరికల వైపు, శరీర ఆలోచనల వైపు చూస్తుంటాడు. అలా చూసిన వారు ఎవరైనా సరే వాళ్ళందరినీ ఏమన్నాడు తెలుసా? కుక్కలు అన్నాడు. ఎందుకంటే కుక్క చేసే పని ఏంటో తెలుసా? కుక్క వాంతి చేసుకున్న తర్వాత అటు ఇటు తిరిగి మళ్ళా తాను చేసిన వాంతి మింగటానికి వస్తుంది. అలాంటి కుక్కల విషయమే జాగ్రత్త. నేర్చుకుంటున్నాం మనం, ముందుకు సాగుతున్నాం మనం. ఇకనైనా మార్చుకుందాం. ఈ విధానంలో మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, మనమందరం ఉండొచ్చు. అర్థం కాకుండానే వాంతికి తిరిగాము, అర్థం కాకుండానే కుక్కలమైపోయినాము. కానీ అర్థమైన తర్వాత నేను గట్టి నిర్ణయం తీసుకోవాలి. పొర్రపాటున నా శరీర కోరికల కొరకు నేను ఆలోచన చేయకూడదు. ఇక్కడ మంచి పాయింట్ చెప్తాను. పేరు పొందిన భక్తిపరులు, చరిత్రలో పేరు మోసిన భక్తిపరులు, పేరు మోసిన విశ్వాసులు, వాళ్ళ గురించి బైబిల్లో ఉంది కదా, ఉందా లేదా? శరీర విషయములో, భూలోక విషయములో సంతోషంగా ఆనందంగా బ్రతికిన ఒక్క భక్తుని చూపించండి. లగ్జరీ లైఫ్ అనుభవించిన ఒక్క భక్తుని చూపించండి. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఏ భక్తుడైనా నలిగిన వాడే, నలిగినటువంటి వ్యక్తే. చాలా ధనం అన్నట్టు చూస్తాం మనం అబ్రహాము గారికి, కానీ శరీర ప్రకంగా ఏదైనా అనుభవించాడా? కానీ మనకు అర్థం కావాలి, ఆత్మీయ కోణంలో ఆయన ఆనందించిన రేంజ్లో ఎవ్వడు ఆనందించాడు. ఆయన దేవుని వాక్యంలో ఆనందించాడు, దేవుని ఆజ్ఞలలో ఆనందించాడు, దేవుని శాసనాలలో ఆనందించాడు. ఆయన అబ్రహాము గారు దేవుణ్ణి ఆరాధించారు కదా. ఎట్లా? ఆరాధన నీకే అన్నాడా? అదేనన్నది. దేవుడు ఆత్మ గనక దేవుడు స్వీకరించే ఆరాధన ఆత్మతో సత్యముతో ఉండాలి, శరీర సంబంధమైన క్రియలతో కాదో. కుక్క అంటున్నాడు. అది నన్నైనా మిమ్మల్నైనా ఎవరినైనా. కుక్కలు, అలాంటి కుక్కల విషయంలో జాగ్రత్త ఉండండి. శరీర సంబంధమైన వాటితో కాదు జరగాలి ఆరాధన అని శరీరమును ఆస్పదము చేసుకొనక, నెక్స్ట్ లైన్, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అన్నాడు. చూడు, అక్కడ ఆత్మ అన్నాడా? ఆత్మతోను అంటే, ఆత్మతో అంటే ఇప్పుడు ఎవరి ఆత్మతో? దేవుని ఆత్మ నీలో, నాలో, మనలో ఉండాలి అని అంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే శరీర కోరికలను నువ్వు తీర్చుకుంటావా? శరీర కోరికల కొరకు నువ్వు ప్రయాసపడతావా? శరీర కోరికల కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు అని అంటే ఎవరు లేరన్నట్టు. ఈరోజు చూడండి, చాలా మంది ధనాపేక్షులై ఉండకుడి, ధనాన్ని కూర్చుకొనకుడి, ధనం మీద ఆశ పెట్టుకొనకుడి, ఎన్నో మాటలున్నాయి కదా బైబిల్లో. అలాంటి ధనాన్ని కోట్లల్లో కూడబెట్టుకొని నేను ఆరాధన చేస్తున్నాను అంటున్నటువంటి వాడు ఎవరు? చెప్పండి, మీరు డైరెక్ట్ చెప్పండి. కుక్క. ఎవరైనా కుక్క. ఎన్నో రకాలు ఉన్నాయి కుక్కల జాతుల్లో. నేను ఒక రకమైన జాతి కుక్క, అంతేనా కదా? ఇదిగో, శరీర సంబంధమైన కోరికల కొరకు వెళ్లకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతికినట్టుగా బ్రతికుతూ దేవుని ఆజ్ఞలు అనుసరిస్తూ ఆనందించటమే క్రీస్తునందు ఆనందించుట, క్రీస్తునందు ఆనందపడుట. అర్థమవుతుందా మీకు? దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము కావలయునంటే, నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, నేను చేసుకోవచ్చు కావాలనుకుంటే అని మాట్లాడుతున్నారు ఎవరు? పౌలు గారు. మరి ఎవడైనా శరీరమును ఆస్పదము చేసుకొన దలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. ఎందుకంటే 8వ దిన సున్నతి పొంది తిని ఇజ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయంలో పరిచయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము
ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అలా ఉంటిని. శరీర సంబంధమైనటువంటి విషయంలో ఆనందపడాలి అనుకుంటే, శరీరమును ఆస్పదం చేసుకోవాలి అని అనుకుంటే, అందరికంటే ఎక్కువ నేను చేసుకోగలను అని మాట్లాడుతున్నాడు. ఎవరు? పౌలు గారు. కానీ శరీర సంబంధమైనటువంటి వాటితో చేసేది కాదురా ఆరాధన అని చెప్తున్నాడు మన పౌలు గారి ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అనే విషయం మనకు అర్థం కావాలి. ఇప్పుడు చెప్తున్నాడు, దుమ్ము లేపేస్తున్నాడు. నెక్స్ట్ కంటిన్యూషన్. దుమ్ము మామూలుగా కూడా కాదు. ఈ రోజు ఒక్క సేవకుడు కూడా పనికిరాడు, ఆరాధనకు పనికిరానటువంటి వాళ్ళే ఈ రోజు ఉన్నటువంటి పాస్టర్లందరూ ఆరాధన చేయటానికి పనికిరారు. ఎందుకు అనంటే ఇదే కంటిన్యూషన్ లోనే చెప్తున్నాడు. కంటిన్యూషన్ లో అయినను ఏవేవైతే నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఇది నువ్వు నేను మనమందరము చేయాల్సిన, దేవునికి చేయాల్సిన ఆరాధన. దేవుడు స్వీకరించాలంటే నువ్వు పరిపూర్ణుడైనటువంటి ఆత్మరూపుడుగా మారాలి. ఆత్మపూర్ణుడుగా నువ్వు మారాలి అని అంటే నిండు పరిశుద్ధాత్మను పొందుకొని, పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఏం చెయ్యదో ఒక్క మాట మీకు ఇది ఇక్కడనే ఉంచి యాకోబు పత్రిక అనుకుంటాను, ఒకసారి తీయండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 4వ అధ్యాయము వినండి. 4వ అధ్యాయం 5వ వచనం అన్నాను కదా. మనకు అర్థం కావాలి. 1వ వచనం నుంచి 4 వచనాలు మనసులో ఉంటేనే 5వ వచనం ఎక్కుతుంది. ఎందుకు? పైనుంచి ఏం చెప్పాడు? నేను స్పీడ్గా చదువుతా, వినండి. మీరు యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి అంటే, మీ అవయవములలో పోరాడు మీ భోగెచ్చల నుండియే కదా. భోగెచ్చ శరీర కోరికలు భోగెచ్చల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు దానికోసమే, మత్సర పడుదురు దానికోసమే గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దుర్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకలేదు. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. లోక స్నేహము దేవునితో వైరము అని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అని ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడు? ఏమంటున్నాడు 5వ వచనంలో? అది ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ ఉందే, ఆ ఆత్మ మత్సరపడునంతగా అపేక్షిస్తుందా? అంతగా ఆశపడుతుందా? నీలో ఉన్నటువంటి ఆత్మ అపేక్షించునంతగా, అసూయపడునంతగా ఆశపడుతుందా? అది కావాలి, ఇది కావాలి, అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలి అని ఆశపడుతుందా నీలో ఉన్న ఆత్మ? నీలోనే నిజంగా ఆత్మ అనేది ఉంటే, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఉంటే అది ఆశపడుతుందా? అది కావాలి, ఇది కావాలి, అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలి, అది అనుభవించాలి, ఇది అనుభవించాలి అని చెప్పేసి కోరికల వైపుకు నిన్ను నడిపిస్తుందా ఆత్మ ఉంటే అంటున్నాడు. నడిపిస్తుందా? నడిపించదు అని అంటే, ఇప్పుడు ఒకవేళ నువ్వు ఆ విధానంలో శరీరంను ఆస్పదం చేసుకుని శరీర కోరికలు, శరీర ఆశలు నెరవేర్చుకోవటం కోసం అడుగులు వేస్తున్నావు అనంటే నీలో ఎవరు లేరు. జాగ్రత్త పడు నేస్తమా, బతికే ఉన్నాం, అవకాశం ఉంది. ఇకనైనా మేలుకో, కోలుకో, మార్చుకో, సమస్తము పద్ధతి విధానం మార్చుకో. శరీర కోరికలు ఏమైనా పుడితే దాన్ని తుంచి, ఉట్టిగానే తుంచడం వల్ల కాదు, కత్తి తీసుకోవాలి. అవునా కదా? కూరగాయలు కోయని చెప్పేసి ఇస్తే కత్తి ఇవ్వకుండా కూరగాయలు కోయమని చెప్పేసి అంటే ఎవరైనా కొత్తరా? కూరగాయలు బ్రదర్, కత్తి బ్రదర్ కూరగాయలకు వస్తా అంటాం కదా. అలాగే నీలో చేదైనా వేరు ఏదైనా మొలిస్తే దాన్ని కట్ చేయాలి అని అంటే నీకు కత్తి కావాలి. అది కత్తి ఏం కత్తి? వాక్యం అనే కత్తి. చదువు బాగా. ఆహా, ఎంత చక్కగా కట్ అయిపోతుంటే తెలుసా? అది చేయకు, ఇది చేయకు, పాపం చేయకు, అది చేయకు. ఎన్ని 100 సార్లు చెప్పినా ఉపయోగం లేదు, వాడు చేస్తూనే ఉంటాడు. మనం ప్రతి మనిషికి చెప్పాల్సింది ఒకటే, పాపాలు మానేయని కాదు నువ్వు చెప్పాల్సింది, ఆటోమేటిక్ మానేస్తాడు. నువ్వు చదువు బైబిల్, రోజుకు 4-5 గంటలు చదువు, బాగా చదువు. అర్థం కాకపోతే అర్థం చేసుకొని చదువు. వాక్యం విను, చదువు. ఆటోమేటిక్ ఏమైతాయి? రాలిపోతూనే ఉంటాయి. చేదైన వేర్లన్నీ కట్ అయిపోతూనే ఉంటాయి. ఎందుకంటే వాక్యం అనే ఖడ్గం నీ లోనికి వస్తుంది. ఎలా వస్తుందని కూడా చెప్పేశాడు కదా. మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు అని అన్నాడంటే, లోపట వైపుకు వెళ్ళి చేదైన వేరును పూకటి వేళ్లతో పెళ్ళగించి బయటపడేస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే పాపాన్ని అసహ్యించుకుంటావు. దేవుని మాటలు బాగా చదివి నీ బుర్రకెక్కితే, నీ మనసులో నీకు వాక్యం నిండితే అసహ్యం వేస్తుంటది.
ఏదైనా తెలియక పొరపాటున తప్పు చేస్తే వాటిని ఎప్పుడు నువ్వు అసహించుకుంటావు తెలుసా? ఆ తర్వాత నీ గుండె నిండా వాక్యం నింపుకున్నప్పుడు ఛా! ఇట్లాంటి పని చేశానేంటి నేను అని నిన్ను గద్దిస్తుంటది. నీ మనసు అసహించుకుంటది పాపాన్ని. అసహించుకుంటావు. ఎందుకు? నీలో ఏమొచ్చింది? వాక్యం నిండింది. వాక్యం నిండింది. వాక్యం నిండటం అంటే ఆటోమేటిక్గా పాపాన్ని ద్వేషిస్తూ ఉంటావు. పాపాన్ని ద్వేషిస్తూ ఉంటావు. పాపాన్ని ద్వేషిస్తూ ఉంటావు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇప్పుడు నీ గుండె నిండా ఏమి నిండింది? వాక్యం నిండితే అని చెప్పాను కదా. వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? చెప్పండి గట్టిగా. వాక్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు అంటే ఏంటి? ఎన్నిసార్లు చెప్తారు చెప్పండి చూద్దాం. వాక్యం. వాక్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు అంటే ఏంటి? మీకు నిజంగా లేదబ్బా బుద్ధి. రావాల్సిన మ్యాటర్ ఏంటంటే వాక్యం అంటే సత్యం. సత్యం అంటే క్రీస్తు. క్రీస్తు అంటే సత్యం. సత్యం నేనే సత్యం అన్నాడా లేదా యేసుక్రీస్తు ప్రభువు గారు? ఆయనే చెప్పాడు, సత్యముతోను ఆత్మతోను సత్యముతోను ఆరాధించు అన్నప్పుడు వాక్యముని గుండె నిండా ఉంటే పాపాన్ని ద్వేషిస్తావు. శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైనటువంటి పనులన్నింటినీ దూరం పెడతావు, ద్వేషిస్తావు. అవునా? అదే కదా ఇక్కడ చెప్పుకొచ్చాడు. బాగా వినండి. ఆత్మను పొందుకున్న పౌలు గారు తన దగ్గర ఉన్నటువంటి లాభకరమైన అంటే శరీర సంబంధమైన లాభాలు, శరీర సంబంధమైన మేలులు. ఇప్పుడు తన దగ్గర ధనం ఉంది, బాగా ధనం ఉంది. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర? పౌలు గారి దగ్గర. ఆ ధనం అలానే ఉంటే తనకు లాభమా కాదా? తనకు అంటే ఎవరికి లాభం? తన శరీరానికి లాభం. తన శరీరం సుఖపడుతుంది ధనంతో, పడుతుందా లేదా? కానీ వాటిని ఏం చేశాడు పౌలు గారు? వాటిని ఏం చేశాడు? శరీర సుఖాలకు ఉపయోగపడేటటువంటి వాటన్నింటినీ ఏం చేసుకున్నాడు? వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు. 8వ వచనం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఖచ్చితముగా నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఏంటండి? సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడా? ఎందుకు ఎంచుకుంటున్నానో తెలుసా అని చెప్తూ ఏమని చెప్తున్నాడు 9వ వచనంలో? క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని కాకుండా క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగబడు నిమిత్తము క్రీస్తు నందు అగబడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో, ఆయన వేదనల విషయములో అని చెప్పొచ్చు కదా. ఆయన కష్టాలలో, ఆయన శ్రమలలో అని కూడా చెప్పొచ్చు కదా. ఆయన శ్రమలలో సమానానుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో, అద్భుతం, ఆయన శ్రమలలో, క్రీస్తు శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము, ఎట్టిదో తెలుసుకోవటం కోసం సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. నిజంగా ఎంత తెలివి తక్కువ వాడండి పౌలు గారు, అంతేనా కదా? అవే గినక ఉంటే దేవుని సేవ ఇంకా బలంగా చేయొచ్చు కదా. అర్థమవుతుందా మీకు? సమజైందా మీకు? ఈ రోజు పాస్టర్లు అందరూ మాట్లాడేది ఇదే కదా. బ్రదర్, ఈ రోజు ఎంత ఉన్నా కూడా దేవుని సేవ కోసమే వాడుతున్నాం మేము. నీ శరీరం సుఖపడట్లే బ్రదర్, సుఖ పెడుతున్నావా లేదా? ఈ శరీరం సుఖపడకూడదు, క్రీస్తు శ్రమలలో పాలివాడనై ఉండాలి అని ఏం చేసుకున్నాడట? ఉన్నదాన్ని నష్టముగా ఎంచుకుని పెంటతో సమానముగా ఏం చేశాడట పౌలు గారు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి పాస్టర్లందరూ ఆ పెంటను సంపాదించుకొని బైబిల్ బోధన విధానాన్ని మార్చేశారు. ఎలా మార్చేశారు తెలుసా? ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. పాస్టర్ గారు అంటే ఏమనుకుంటున్నారు మీరు? పాస్టర్ గారిని ఎలా చూసుకోవాలి మీరు? పాస్టర్ గారి ఇంటికి వచ్చాడంటే ఎంత అనుకుంటున్నారు, ఎంత ఆశీర్వాదం అనుకుంటున్నారు మీరు? పాస్టర్ని ఎంత ప్రేమించాలో తెలుసా? ఉట్టి చేతులతో పంపించకూడదు. పాస్టర్ గారు వస్తే దండిగా జేబు నింపి పంపించాలి, పొట్ట నింపి పంపించాలి. ఇలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ శరీరమును ఆస్పదం చేసుకున్న శరీర సంబంధులే, అవునా కదా? అందుకోసమే ఈరోజు బయట డినామినేషన్ వేషధారణ క్రైస్తవులందరూ ఏ రేంజ్ లో, ఇంకా చెప్పాలి అంటే ఈ మధ్యలో కొత్త ఫ్యాషన్ ఏమొచ్చిందో తెలుసా? బాడీగార్డ్స్. పాస్టర్లకు బాడీగార్డ్స్. మామూలు రేంజ్ కాదుగా మీది. బాడీగార్డ్స్, ఫ్యాన్స్, అవతల పక్క నలుగురు, యువతల పక్క నలుగురు, ఉరుకుడు. ఎవర్రా మీరంతా అనాలి మనం. ఇప్పుడు ఏమనాలి?
శరీరాన్ని ఆస్పదం చేసుకొని శరీర సంబంధమైనటువంటి సుఖాలు అనుభవిస్తూ మీరు చేసేది ఆరాధన అంటే, మీరు చేసేదే ఆరాధన అనంటే, ఆ కాలంలో పౌలు, పేతురు, యాకోబు, యోహానులు అసలు ఆరాధన చేయలేదనాలే. అవునా? మీరు చేస్తున్నది ఆరాధన అయితే వాడు చేసేది ఏంటిది? అపోస్తలులు ఏం చేశారు? మీ అంత తెలివి పాపం వాళ్ళకి లేదంటారా? అవునా కదా? ఆరాధన అంటే ఏంటో అర్థమైందా? ఆదివారం కూర్చొని చేసేది కాదు, నిలబడి కొద్దిసేపు ఊగేది కాదు, పాట పాడేది కాదు ఆరాధన. ఏమని కోరుకున్నాడట దేవుడు? యథార్థవంతుడు ఎలా ఆరాధించాలని కోరుకున్నాడట? ఆత్మతోను సత్యముతోను. ఆత్మతోను సత్యముతోను అంటే ఏంటి? ఇప్పుడు ఆత్మలో ఆనందిస్తూ. అది పాట పాడతావా, మాటలు మాట్లాడతావా, ఏం చేస్తావా? ఆత్మతో సత్యముతో. సత్యము అంటే చూసాము, నీ గుండె నిండా వాక్యం ఉండాలి. వాక్యాన్ని సరైనటువంటి కోణంలో అర్థం చేసుకోవటానికి, వాక్యాన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవటానికి నీకు హెల్ప్ చేసేది పరిశుద్ధాత్మ. సర్వసత్యంలో నిన్ను నడిపించేది పరిశుద్ధాత్మ. శరీర సంబంధమైన కోరికలు, ఆశలు ఆత్మ ఉంటే నీలో ఉండవు. ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అని యాకోబు పత్రికలో చూసాం కదా. అదంతా ఆశపడుతుందా? ఆత్మ నీలో ఉంటే ఆశపడుతుందా? అది కావాలి, ఇది కావాలి అని చెప్పి ఆశపడుతుందా? పడదు కదా. కొంచెమైనా అర్థం కావాలి. ఏ విషయం? ఆరాధన ఎలా చేయాలి, ఆరాధన సామాగ్రి ఏంటేంటి. ఇవి లేకుండా నువ్వు ఎంత ఊగినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ఏడ్చినా, ఎంత గంతులేసినా, ఎంత ఎగిరినా అది కాదు ఆరాధన. ఆత్మతోను సత్యముతోను అనేటటువంటి రెండు విషయాలు. ఈ రెండింటి ప్రకారంగా, ఈ రెండింటిలో అనుభవిస్తూ, ఇప్పుడు క్రీస్తునందు ఆనందించడం అంటే వాక్యములో, వాక్యముని గుండె నిండా ఉండి ఆటోమేటిక్ గా పాపాలన్నీ వదిలేసి, పాపాన్ని ద్వేషిస్తూ, పరిశుద్ధతను ప్రేమిస్తూ, ఆత్మ కలిగి సత్యం మాట్లాడుతూ, ఆత్మ కలిగి సత్యం మాట్లాడుతూ, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, ఆత్మానుసారుడివిగా మారి నువ్వు ఏ పని చేసినా ఆరాధనే బ్రదర్. ప్రతి క్షణం నువ్వు చేసేది ఆరాధన, ప్రతి అడుగులో నువ్వు చేస్తున్నది ఆరాధన. నాట్ ఓన్లీ సండే. అర్థమైందా? ఆదివారం వచ్చి కూర్చొని 4 పాటలు పాడి, కాసేపు ఫైనల్ పాటలో ఊగి, ప్రార్థన చేసి, 4 ముక్కలు మాట్లాడుకొని, 4 మాటలు మాట్లాడుకొని ఆరాధన అయిపోయింది అని అంటే అయిపోయేది. అది ఒంట్లో పానం ఉన్నన్ని రోజులు, ఈ ముక్కులో జీవవాయువు ఆడుతున్నన్ని రోజులు నువ్వు చేయాల్సింది ఆరాధన. దాన్నే అతి మిక్కిలిగా ప్రేమించడం అంటారు. ఆరాధన అనే పదానికి మీనింగ్ చూస్తే ఏం దొరుకుతుంది? అతి మిక్కిలిగా ప్రేమించటం. ఈరోజు ఒక్కడికి అర్థం కావట్లే, ఊగుతున్నారు తప్ప ఎవడికి కూడా అర్థం కావట్లే. అవునా కదా? ఒకవేళ అతి మిక్కిలిగా ప్రేమించటం అనే మీనింగ్ ఆరాధనకు వస్తుంది అని అంటే, ఆరాధన అనే పదాన్ని తీసేసి ఈ మాట పెట్టి ఇప్పుడు ఒకసారి, ఒక్కరోజు, ఒక్క ఆదివారం ట్రై చేయండి. అతి మిక్కిలిగా ప్రేమించుకుందాం లేండి అని ఎట్లుంటది? ప్రేమించటం అంటే ఏంటి? ప్రేమించటం అంటే ఏంటి? బైబిలే ఇచ్చింది నిర్వచనం. చెప్పుడు ఒకసారి. ప్రేమించటం అంటే ఏంటో, దేవుణ్ణి అతి మిక్కిలిగా ప్రేమించటమే ఆరాధన అని అన్నప్పుడు ఒక్కసారి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడుడు. 3వ వచనం చూడుడు. 5:3. మనము ఆయన ఆజ్ఞలను గైకొనటం అంటే అనుసరించటం, ఆచరించటం, పాటించటం అనే మీనింగ్ వస్తుంది. గైకొనటం అంటే వాటి ప్రకారంగా బ్రతకటం. వాటి ప్రకారంగా ఎవరు బ్రతకగలరు? ఎవరు గైకొనగలరు చెప్పండి నాకు? ఎవరు గైకొనగలరు చెప్పండి నాకు? ఎవడి గుండె నిండా వాక్యం ఉంటుందో, సత్యం ఉంటుందో, ఎవరు ఆత్మానుసారుడై ఉంటాడో, ఎవరు ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉంటాడో వాడు మాత్రమే ఏం చేయగలడు? దేవుని ఆజ్ఞల్ని. అంటే అదే కదా ఆరాధన. అదే కదా ఆరాధన. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి దినం నీ మనస్సు పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, అంటే పూర్ణ ఆత్మతో. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో పంచభూతాలు ఏకమైన దేవుని పనిని ఆపవు, నిన్నాపలేవు. నువ్వు ఆ రేంజ్లో దేవుణ్ణి ఆరాధిస్తే, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో నువ్వు ఫిక్స్ అయితే నిన్నెవడైనా ఆపగలడా ఈ ప్రపంచంలో? అవునా కదా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా ఉపయోగపడుతుంది, బాగా అర్థమవుతుంది. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలోనే, మీలో ఉన్నటువంటి వారి ఒక అమ్మాయి పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ వివేకము అంటే తెలివి, తెలుసు కదా? పూర్ణ వివేకంతో ఫిక్స్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలని?
ఢిల్లీ దాటాలని ఫిక్స్ అయిపోయింది. ఏం దాటాలని? కానీ తల్లి వద్దంటుంది. తెలిసిన సహోదరులందరూ వద్దు 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 అంటున్నారు. కానీ తను మాత్రం ఎలా ఫిక్స్ అయింది? ఖచ్చితంగా దాటాలని ఎలా ఫిక్స్ అయింది? పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో అని ఫిక్స్ అయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా సిచ్యువేషన్ ని పరిశీలన చేసి బలం వాడాలి అనుకున్నప్పుడు బలం వాడుతుంది, వివేకం వాడాలి అనుకున్నప్పుడు వివేకం వాడుతుంది, మనసును వాడాలి అనుకున్నప్పుడు మనసును వాడుతుంది. ఏదో ఒకటి వాడి అక్కడి నుంచి జంప్ అవ్వాలి, అవుతుంది, అయ్యింది కూడా. బలంతో వద్దంటున్న వారిని ఎదుర్కొనే ప్రయత్నం, బలంతో కుదరదు అనుకున్నప్పుడు వివేకముతో ఎదుర్కోవటం, అది కూడా సక్సెస్ కాకపోతే మనసుతో ఎదుర్కోవటం. ఏదో ఒక చోట నువ్వు పడతావు, ఎవడైనా పడాల్సిందే. అలా పడగొట్టి దుర్గములను, అడ్డుపడే దుర్గాలను పడగొట్టి ప్రయాణమైపోయింది. అదనమాట ఈ రేంజ్లో ప్రేమ దేవుని మీద నీకుంటే నీ బలాన్ని నువ్వు వాడతావు, నీ వివేకాన్ని వాడతావు, నీ మనసును వాడతావు. ఇంతకు బలాన్ని వాడటం తెలుసు, వివేకం వాడటం తెలుసు, మనసును వాడటం అంటే ఏంటి అనుకుంటున్నారా? అవసరం అంటే కాళ్ళు కూడా పట్టుకుంటాం. ప్లీజ్ 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 దండం పెడతా, అర్థం చేసుకో ప్లీజ్ అని దీనంగా బతిమలాడటం. మనస్సును వాడటం అంటే తనను తను తగ్గించుకోవటం, ఎంత అవసరం అంత తగ్గించుకొని కాళ్ళు పట్టుకోవటానికి కూడా వెనకాడనప్పుడు ఇప్పుడు ఏమంటారు? వద్దంటున్నటువంటి వాళ్ళు ఏమంటారు? సరే, ఇదే రేంజ్లో నువ్వు దేవుని విషయంలో ఫిక్స్ అయితే నిన్ను ఆపగలిగే శక్తి ఉందా ప్రపంచంలో? నిన్ను ఆపగలిగే నాదుడున్నాడా? నిన్ను అడ్డుకునేటటువంటి వారున్నారా? అదే కదా కోరుకున్నది. ఎలా ప్రేమించాలి దేవుణ్ణి అని అన్నప్పుడు యేసు ప్రభు చెప్పాడా లేదా? యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మనకు చెప్పించడం లేదా? పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. అదే ఆరాధన. అంతలా నువ్వు ఫిక్స్ ఎప్పుడైతే తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుణ్ణి బాగా ప్రేమించినప్పుడు. దేవుణ్ణి బాగా ఎప్పుడు ప్రేమిస్తావో తెలుసా? నీ గుండె నిండా వాక్యం ఉన్నప్పుడు. నీ గుండె నిండా వాక్యం ఎప్పుడు ఉంటుందో తెలుసా? నువ్వు 24 గంటలు దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయన ధ్యాసలో, ఆయన ఆలోచనలో నువ్వు ఉంటేనే. అంటే మనం ప్రేమిస్తే ఆయన్నే ప్రేమించాలి, ఇది మనకు తెలిసినటువంటి మాట. కానీ మనం ఎవరెవరినో ప్రేమిస్తుంటాం. ఈరోజు ఉదయం చెప్పాను, మిర్యాలగూడలో ఉదయం ఆరాధనలో చెప్పాను ఒక విషయం. ఏం చెప్పానో తెలుసా? దేవుని కొరకు తన పిల్లలను కూడా దేవుని కొరకు బ్రతికేలా పెంచగలిగేవాడు ఎవరో తెలుసా? పిల్లల కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించేవాడు. ఈ విషయంలో 99.9% ఫెయిల్ అయ్యేది ఎవరో తెలుసా? స్త్రీలు. పిల్లల విషయానికి వచ్చేస్తే ఒక మాట వాడవచ్చు, మ్యాక్సిమం పిల్లల్ని పాడు చేసేది ఎవరు అని అంటే అమ్మలే, స్త్రీలే. ఎందుకో తెలుసా? తండ్రులు సరిచేయాలని, వారి బుద్ధిని మార్చాలని ప్రయత్నం చేస్తే మార్చనివ్వకుండా అడ్డుపడేది కూడా వాళ్ళే. తమ పిల్లల భవిష్యత్తు పాడు చేస్తున్నామనే విషయం వాళ్ళకి అర్థం కాక, తమ పిల్లల భవిష్యత్తు నాశనం చేసేది మేమే అనే విషయం వాళ్ళకి అర్థం కాక, అయ్యో బాబోయ్ నా కుమారుడు, అమ్మ బాబోయ్ నా బాబే అనుకుంటూ ఫైనల్గా ఏం చేస్తారు? వాడి జీవితాన్ని అక్కడ చేస్తారనమాట. అవునా కదా? కాబట్టి నిజమైన ప్రేమ, దేవుణ్ణి ప్రేమించటమే ఆరాధన. ఆరాధన ఎలా చేయాలి అని అంటే ఆత్మతో, సత్యముతో. ఆత్మతో అంటే ఏంటి? సత్యముతో అంటే ఏంటి? ఫైనల్ గా శరీర సంబంధమైన విషయాలు కంప్లీట్ గా నీ జీవితంలో జీరో అవ్వాలి. శరీరానుసారముగా నీ గురించి ఆలోచిస్తే నువ్వు శవం అవ్వాలి, మళ్ళా బతకొద్దు. మళ్ళా బతకటం అంటే మళ్ళా శరీర కోరికలు, శరీర ఆశలు మళ్ళా పునరుద్ధరించాయి, మళ్ళా ఆ కోరికలు పుట్టాయి అని అంటే ఏమైనట్టు? శరీరం బ్రతికినట్టు. శరీరం బ్రతికింది అని అంటే నిన్నేమంటున్నాడు దేవుడు? కుక్క అంటున్నాడు. ఏమంటున్నాడు? కుక్కల విషయమే జాగ్రత్త, కుక్కల విషయమే జాగ్రత్త, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్త. దుష్టులైన పనివారు ఎవరు? మొదటి శతాబ్దపు కాలంలో అపోస్తలులు వేటినైతే పెంటతో సమానంగా ఎంచారో ఆ పెంటను జమ చేసుకుంటున్నటువంటి వారు దుష్టులైన పనివారు. వాళ్లే కుక్కలు, వాళ్లే దుష్టులు. అర్థమవుతుందా? సో జాగ్రత్త. శరీరాన్ని ఆస్పదం చేసుకొని చేసేది కాదు ఆరాధన. శరీర సంబంధమైనది కాదు ఆరాధన. దేవుడు ఆత్మ గనక దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే ఆత్మతోను సత్యముతోను, ఇవి పూజా సామాగ్రి. దేవుణ్ణి ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. జరుగుతుందా ఆరాధన? ఇది నిజమైన ఆరాధన. తెలియకుండా ఒక పక్క పాపాలు చేస్తూనే, తప్పులు చేస్తూనే ఎగురి ఆరాధిద్దామని చెప్పేసి లేచి కూర్చోబెట్టి ఎగిరిచి ఏడిపించి ఊపి అట్ట ఇట్ట ఊపి మనిషి కూడా ఎలా అలా అలవాటు పడ్డాడో తెలుసా? ఈరోజు మస్తు ఆరాధన జరిగింది రవి, సూపర్ ఆరాధన జరిగింది రవి అంటాడు బయటికి వెళ్ళి. వాడు అలా ఆనందపడుతున్నాడు. నేను కొన్ని చోట్ల వెళ్తే ప్రసంగం అంటే ఎలా ఆరాధించాలి అని చెప్పటం, ఎన్ని ప్రసంగాలైనా దాని సారాంశం ఏంటంటే ఎలా ఆరాధించాలి అని చెప్పటమే తప్ప ప్రసంగించటమే ఆరాధన కాదు. అన్నా కదా? ఆరాధనలో ఒక చిన్ని పాట అది.
ఒక చోట వెళ్తే ఏమంటాడు తెలుసా? వాక్యం చెబితే లెగిసి ఆడాలి మనసు, మనసు గల్లు మనాలి అసలు అంటాడు ఆయన. ఓహో, అట్ట అలవాటైంది. హాట్ హూట్ అనుకుంటూ లెగుర్రి అని చెప్పేసి మధ్య మధ్యలో అద్భుతంగా చమత్కారంతో మంచి పాట అందుకొని, కొంతమందికి చక్కగా పాట పాడే టాలెంట్ ఉంటుంది. ఆ పాట పాడుకుంటూ అందరిని మైమరిపించుకుంటూ కాసేపు అలా ఇలా ఊగి కొద్దిసేపు ఈయన కూడా ఏడ్చి వాళ్ళని ఏడిపించి ఆహా ఎంత తృప్తి ఎంత తృప్తి బయటికి వెళ్తారు. ఎవరా నువ్వు నేర్చుకున్నావు అంటే ఏమీ లేదు. కాసేపు నవ్వటం, కాసేపు ఏడవటం, కాసేపు లేవటం, కాసేపు అబ్బా మ్యూజిక్ తో మంచి రాగంతో. ఇప్పుడు ఏంటంటే బయట కొంచెం కొన్ని మంచి రాగములతో కొన్ని పాటలు పాడుతుంటారు, వింటే భలే అనిపిస్తుంది. అది ఆరాధన అవుతుందా? సినిమా పాటల్ని చూడండి మీరు, కొన్ని పాటలు మనసుకు భలే హాయిని ఇస్తుంటది. ఇప్పటి కాలంలో కాదండి, పాత కాలంలో ఉన్నటువంటి పాటలు భలే ఉండేవి అనమాట. ఎన్ని ఉన్నా కూడా ఆ కొద్దిసేపు అలా ఊగులాడే విధంగా మనసు అలా రకమైనటువంటి ఫీలింగ్ లో పట్టుకెళ్తుంది కొన్ని పాటలు. అనంత మాత్రం అది ఆరాధన? అది ఉద్రేకం. వాటిని చూసి సినిమా హాల్లో కూడా కొద్దిసేపు 3 గంటలు కూర్చుంటారు కదా. సినిమా హాల్లో ఏం చేస్తారు తెలుసు కదా? ఈ రోజు సంఘాలలో అదే జరుగుతుంది. సినిమా హాల్లో జోకులు ఉంటాయా? కొద్దిసేపు నవ్వుతాడు, కొద్దిసేపు ఏడుస్తాడు, కొద్దిసేపు సీరియస్, ఇన్ని రకాల ఫీలింగ్స్ తో. ఇంకా పాట పాడేటప్పుడు లెగిసి ఎడుతుంటారు అనమాట. ఎవరు? సినిమా థియేటర్ మొత్తంలో విజిల్స్, కేకలు, ఎగురటం, లేవటం. అక్కడ కూడా సంఘాలు కూడా ఏముంటది? ఆ 2 చేతులతో తప్పట్లు కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తే మామూలుగా ఉండదు అసలు. ఉట్టిగానే మ్యూజిక్ పెట్టకుండా, సౌండ్ సిస్టమే వాడకుండా ఇట్లాంటి పని చేయరాను అంటే చేస్తాడా? మంచి మ్యూజిక్ అని చెప్పేసి మంచి మ్యూజిక్ పెడతాడు. ఆ మ్యూజిక్ తగ్గట్టు మనోడు పాడతాడు. దాంతో మనకి ఉద్రేకం ఎక్కువైతుంది. ఇంకా జుడు కొట్టుకుంటుంటాడు, మామూలుగా ఉండదు. మంచి ఆరాధన వేసుకో అంటాడు. అంతే. ఏమిటా టప్పుకున్న బంద్ చేయి. ఎప్పుడు కరెంట్ పోవాలి, ఆ కరెంట్ పోయినా ఆగకుండా మంచి జనరేటర్ చక్కగా పెట్టుకొని ఉంటారు వాళ్ళు. మామూలు అస్సలు మిస్ అవ్వకూడదు, ప్రాసెస్ మిస్ అవ్వకూడదు, లైన్ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఆ రేంజ్లో పెట్టుకుంటుంటారు. కానీ మనం పెట్టుకున్న ఒక స్విచ్ బంద్ చేయాలి, అడిగిపోతుంది అదంతా. నేను ప్రాక్టికల్ గా నా జీవితంలో అనుభవించాను. అంటే ఒక చోట వాక్యం చెప్పడానికి అని చెప్పేసి వెళ్ళాను. డ్రమ్స్ చక్కగా అద్భుతంగా వాయిస్తున్నారు. తబలా బాగుంటది కదా. నేను ఒక పాట పాడాను. నేను పాడుతున్నటువంటి పాటకి తబలా మ్యూజిక్ పర్ఫెక్ట్ సింక్ అయింది, కనెక్ట్ అయింది. భలే అనిపించింది. నాకు కూడా కొద్దిసేపు భలే అనిపించింది. ఆ లోపే మధ్యలో కూర్చున్నటువంటి వాడు స్టార్ట్ అయిపోయింది అనమాట. కూర్చొనే ఉంది, లెగిసి పడుతుంది, తప్పట్లు కొట్టుకుంటూ అవతలో నెడుతుంది, అంత జరుగుతూనే ఉంది. అది చూసి నేనేం చేశాను తెలుసా? టక్కున పాట ఆపేసి నువ్వు కూడా ఆపన్నా, ఆపపోయిను అని చెప్పేసి నేను టక్కున ఆపేసిన. ఆడు కూడా టక్కున అయిపోయింది. ఏందమ్మా ఏం చేస్తున్నావు అన్నా. ఇదేంది ఇట్లా అడుగుతాడు అంటుంది. నువ్వేం చేస్తున్నావు అన్నా. ఇట్లాంటివి ఇక్కడ సెలవు తల్లి, గమ్మున జాగ్రత్త కూర్చో అని చెప్పిన. ఇలాంటిది ఒక మీటింగ్ లో, మిర్యాలగూడ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెడుతున్నప్పుడు కూడా ఇలానే 2 స్త్రీలు అదే రేంజ్ లో చేశారు. ఎమ్మటే మేము పోయి, నువ్వు గమ్మున కూర్చుంటావా, ఈడ్చుకుంటూ బయటికి వెళ్ళినా అన్న. అంతే. నేను కూడా కాదు, మా తమ్ముడు వెళ్ళి ఈడ్చుకుంటూ బయటపడేమంటావా, గమ్మున కూర్చుంటావా అని చెప్పి ఒక్కటే మాట. దాంతో కథం. ఒక ఆవిడ లేచి కూర్చో, ఇట్లాంటిది ఇక్కడ కుదరదంటలే, లేవే అని చెప్పేసి పక్క ఆవిడ అంటుంది. లేవే ఇట్లాంటిది ఇక్కడ కుదరదట, కానీ ఇంకా సార్ కానీ అనగానే లేచి కూర్చుంది. ఇక్కడ ఇట్లాంటివి నడవమ్మా అని చెప్పగానే గిదేం మీటింగు అంటుంది. గిదే మీటింగ్ మరి, గిదేం ప్రార్థన అంటుంది. గిదేం ప్రార్థన అంటే అట్ట అలవాటు పడ్డది బిడ్డ. ఓ రౌండ్ గెంతి, ఓ రౌండ్ కుదిపి వాతావరణం మొత్తం కాస్త తమ స్వాధీనంలో పెట్టుకొని ఆ పరిస్థితిని మొత్తం ఒకసారి ఊపితే అది మంచి జరిగింది ఆరాధన. అబ్బా అద్భుతమైన ఆరాధన. అట్ట అలవాటు పడ్డరు, అలవాటు చేశారు. ఎవరు? కుక్కలు. ఎవరు? దుష్టులైన పనివారు. ఈరోజు కుక్కలు అనేటటువంటి మాటను ఇంత అద్భుతంగా వాడగలుగుతున్నామన్న కారణం ఏంటో తెలుసా? దేవుడే చెప్పారు కుక్కల విషయంలో జాగ్రత్త అని. బైబిల్లో వాచన ఉంది కాబట్టి ఆరామ్స్ వాడుకోవచ్చు. ఇక లేదా జాగ్రత్త, కుక్కల విషయమే జాగ్రత్త అన్నాడంటే ఆ కుక్కల విషయంలో జాగ్రత్త ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, మనమే పడతాం. అవునా కదా? ఆయన చెప్పాడంటే ఆ కుక్కలు అయితే కాదన్న సంగతి మనకు అర్థం కావాలి. శరీరానుసారమైన కుక్కలు కాదు నాయన, ఆత్మాను విషయంలో కుక్కలు వాళ్ళు. అర్థమైందా? శరీరం చూస్తే మనిషిలానే ఉంటాడు, కానీ బుద్ధులే కుక్కలా ఉంటాయి అని దాని అర్థం. మామూలు ఒరిజినల్ కుక్క అయితే దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తే కనబడుతుంది. దాంతో జాగ్రత్త అని ఎట్లా మెదులుకోవాలో అట్లా మెదులుకుంటే జాగ్రత్త పడుకుంటూ మన పని మనం చేస్తాం కదా. కాబట్టి ఆరాధన అంటే ఏంటో మనకు పర్ఫెక్ట్ గా అర్థం కావాలి. దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలతో, ఆత్మ అనగానే అర్థమైందో లేదో మరి మీకు. నువ్వు పరిపూర్ణంగా పూర్ణుడై ఆత్మానుసారుడు అవ్వాలి. ఎప్పుడైతావు? గుండె నిండా వాక్యం ఉన్నప్పుడు, దేవుణ్ణి విపరీతంగా నువ్వు ప్రేమిస్తున్నప్పుడు, ఆత్మానుసారుడైన వాడు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతాడు. శరీరానుసారుడైనటువంటి వాడు శరీర విషయముల మీద మనసు ఉంచుతాడు. మరి శరీర విషయముల మీద మనసు ఉంచి శరీర సంబంధమైనటువంటి వాటన్నింటినీ కట్టగట్టుకున్నావంటే నువ్వెవడు?
నువ్వు పాస్టర్ అయినా, రెవరెండ్ అయినా, బిషప్ అయినా, తోపైనా, పోపైనా, క్రైస్తవుడైనా, ఎవడైనా సరే శరీర సంబంధమైన వాటి విషయముల్లో నువ్వు ఆలోచిస్తున్నావనంటే ఎవడివి నువ్వు అంటే ఏం చెప్పాలి? ఈ పాఠం ప్రకారంగా కుక్కవు నువ్వు అని చెప్పాలి. ఈ పాఠంతో మనం కూడా జాగ్రత్త పడదాం, మనమందరం కూడా జాగ్రత్త పడదాం కదా. జాగ్రత్త పడి ఇక నుంచైనా మారుదాం. నిజమైనటువంటి దేవుడు కోరుకున్నటువంటి ఆరాధన, దేవుడు ఏ సామాగ్రితో ఆరాధన చేయమన్నాడో ఆ ఆరాధన చేసే ప్రయత్నం నువ్వు నేను మనమందరం చేయాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లించి నడిచిన ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నా తండ్రి, ఇదిగో నేను ఇప్పటి వరకు మీరు మా ద్వారా మాట్లాడిన మాటలను బట్టి స్తుతి స్తోత్రాలు. దేవా, ఈ మాటలను హృదయంలో పదిలపరుచుకుని అటు ప్రకారంగా బ్రతికి భాగ్యం మాకు అనుగ్రహించండి దయచేసి తండ్రి. పొరపాటున లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆలోచనలోనికి వెళ్లకుండా నా తండ్రి, ఇదిగో నాయన మరి ఆత్మానుసారమైనటువంటి విషయాలపైన మనసుంచి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే వారముగా మీ ముందులాగున సహాయం దయచేయమని వేడుకొంచు బ్రతిమాలు కొంచెం మీ పాదాల చెందించి మీ ప్రియకుమారుడు ఈ లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుల యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామం ద్వారా ప్రార్థన అడిగి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్.